ఏబిఎన్ న్యూస్ రూమ్. కస్తూరిబా లేడీస్ హాస్టల్లో ఉంటున్న కాలేజీ విద్యార్థిని ఆయేషాను రేప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ నిన్న రాత్రి బస్ స్టాప్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తున్న 14 ఏళ్ల కాన్వెంట్ స్టూడెంట్ ను కూడా రేప్ చేసి హత్య చేశారు. ఈ రెండు హత్యలు ఒకే విధంగా ఉండడంతో ఒకే వ్యక్తి ఈ హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయినప్పటికీ సంచలనాత్మకంగా రేప్లు హత్యలు చేస్తున్న హంతకుడు మాత్రం పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరగడం పోలీసు శాఖకు పెను సవాల్గా మారింది. నా పేరు మైలవరపు సూర్యనారాయణ. టీసీ, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరిని వదలను. దీని దగ్గర 30 years ఎక్స్పీరియన్స్. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనేనంటే తెలియని వాడెవ్వడు. తమరు ఎవరండి? తీసిండ్రా అంటే రైలు పెట్టి కూలియా అండి? టికెట్లు ఎగ్జామ్ చేస్తానే టికెట్లు తీసుకుంటాను. అది విశ్వస్వరం. ఏం కావాలో చెప్పు. రాజధాని ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందండి? దారిలో ఉంది. అట్టాగే సార్. నేనంటే తెలియని వేద ఒకడు ఉన్నాడు ఇక్కడ. గజ్జల్లో సగ్గడి లేసినోళ్ళగా నీరసంగా నడుపుతావు. నీకేంటి కంటికి కదా ఆపరేషన్ అయినది, కాలికి కాదు కదా. బేగి రండు. నీకు స్పీడ్ ఎక్కువ, నాకు ఓపి తక్కువ. ఈ పడుచు పళ్ళతో ఏగలేక చేస్తున్నాను. ఇది ఈ పెట్టి ఖాళీగా ఉన్నది. 10 ఎక్కేద్దామా? ఎక్కడికి వెళ్తారు? ఈ బండి ఆడికెళ్తదేటి? విశాఖపట్నం. మరి ఆడికే కదా మేము వెళ్ళేది. అయితే టికెట్లు ఇచ్చి చూపెట్టండి. చూపిస్తానుండు. టికెట్ లేకుండానే బండి ఎక్కేద్దాం అనుకుంటున్నావేంటి? మీరు దీంట్లో ఎక్కడా లేదు, రిజర్వేషన్ కావాలి. యాడ్నర్సీ మనకి రిజర్వేషన్ లేదా? ఎందుకు లేదు, ఫుల్ ఉన్నది. మన ఊరికి ఎంపీ గారు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు మనకి విమానం ఫ్రీ, రైలు ఫ్రీ, బస్సు ఫ్రీ, మొత్తం అన్ని ఫ్రీ అని చెప్పినాడు కాదా? అన్ని ఫ్రీయే, కానీ మీకు కాదు, ఆయనకి. మీరు దీంట్లో ఎక్కాలంటే రిజర్వేషన్ కావాలి. తూర్పాలంటే ఎటకారం అయిపోయినది. మాకు రిజర్వేషన్లు ఉన్నాయని తెలియదు అనుకుంటున్నావా? మాకు గోల్డ్ రిజర్వేషన్లు ఉన్నాయి. మాకు రేషన్ రిజర్వేషన్ ఉంది, రైలు రిజర్వేషన్ ఉంది, బస్సు రిజర్వేషన్ ఉంది, పావుల వడ్డీ రిజర్వేషన్ ఉంది, ఆస్తుల రిజర్వేషన్ ఉంది. మా మహిళలకు 33% రిజర్వేషన్ కూడా ఉంది. ఈ రిజర్వేషన్ లో నీకు ఏ రిజర్వేషన్ కావాలి అడిగా? మీకు రిజర్వేషన్ అన్నమాట వాస్తవమే, కానీ ఈ భోగి ఎక్కాలంటే ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. ఎంత కట్టి? ఎన్ని తలకాయలు ఉన్నాయి? 4. 450 200 కట్టాలి. 200? బుట్ట తలకాయలు కూడా కట్టేస్తావు అనుకుంటున్నావా? బుట్ట తలకాయలకి లేదా మా పెద్ద తలకాయలు 250 100 రూపాయలు కట్టండి. బేరాలు ఉంటాయి ఏంటి? ఇంకో మాట చెప్పు. సరే, 2 తలకాయలకి 200 కట్టండి. పైకి చెప్పమన్నానా కిందకి చెప్పమన్నానా? ఎంతకి చెప్పాలా? ఆ తలక ఎంత చెప్పాను? అయితే తలక 50 చొప్పున 100 కట్టండి. అలాగన్నా బాగా దిచ్చే మీరు ఎక్కాల్సింది ఈ కంపార్ట్మెంట్ కూడా కాదు, మీకోసం స్పెషల్ కంపార్ట్మెంట్ పెట్టించాను. ఇంజిన్ పక్కన ఉంటది జనరల్ కంపార్ట్మెంట్. అది స్పెషల్. పట్టాలు లేకుండా రైలు అన్నా వెళ్తుందేమో, కానీ నా చేతులు తడపకుండా ఎవ్వరు వెళ్ళలేరు. ఇదే పెసలు పెట్టి ఎక్కండి ఎక్కండి. వస్తున్నాను కాదా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? ఇక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా. కూర్చోండి కూర్చోండి. కూసయ్యా. ఆ సామాన్లలో గట్టి ఆ మూట కాలు కింద తోసేసి. కంటాపరేషన్ లో సాగుకొచ్చేది ఏదన్నా కొండిగాడు అనీమూనికి వచ్చినట్టు నన్ను ఆసుపత్రి కూడా తీసుకొచ్చాడు. ఈ బుర్ర పగిలిపోను. ఇంటికి అప్పలు కూడా నక్కడెట్టినవే. మరి అదే నీకు ఒక్కటికే కదా ఆపరేషన్ అయినా, అది రెండో కదా కనబట్లేదా? ఇదే ఎక్కడ బుద్ధిమండి. లోపలికి వెళ్తా. టైం ఎంత అయింది సార్? 5:35. థ్యాంక్ యూ. యో వెల్కమ్. ఆడేమడిగిండు? టైం అడిగిండు. ఎవరిని అడిగిండు? నిన్ను అడిగిండు. ఎవరు చెప్పిండ్రు? నేను చెప్పినా. ఎవరు చెప్పాలి? నువ్వు చెప్పాలా? నన్ను అడిగితే నువ్వు టైం చెప్తావే. చెప్పా. అది కాదండి. నానూరు ముచ్చిపోయింది భయ్. నిమ్మన్నావు కదా నువ్వే. నేను ముయ్యమంది నానూరు కాదు, నా పెళ్ళ మాడలేడి స్పీచ్ చేసినది. ఏంటా అంత టెన్షన్ పడుతున్నావు? ఏంటి ప్రాబ్లం? నా పరేషాన్ నువ్వు ఆరుస్తావా తీరుస్తా? స్టేషన్ లో పరేషాన్ తెచ్చేది టీసీలే. ఏంటి నీ ప్రాబ్లం? సార్, నా పెళ్ళాంకి S9 వచ్చింది, నాకేమో S13 మీ ఇద్దరిని కలపాలి అంతే కదా? అబ్బో, నా పరేషాన్ ముందే ఎట్లా కనిపెట్టావు సార్? చెప్పాను కదా టీసీనని. ఈ రాత్రికి మీ భార్యాభర్తలు ఇద్దరిని ఒకటి చేస్తా. నువ్వు నా చెయ్యి తడుపు. ఏంటా ఎలా తడిపావు? నువ్వేగా తడుపుమన్నావు. తడపడం అంటే ఈ తడపడం కాదు, తడపడం. ఈ రాత్రికి మీ ఇద్దరిని కలుపుతాను, అదే మీకు శుభరాత్రి. ఎంజాయ్ చేయండి. పగలు నీ భర్తలో నువ్వు, నీ భర్తలో నువ్వు. రాత్రికి నేను కలుపుతాను, అదే ఎలక్కి ఎనుక్కి శుభరాత్రి. ప్రియా ప్రియా
వీడి పేరు శివ. వీడే పని చేయాలన్నా ఈ కాయిన్ మీదే ఆధారపడతాడు. వీడి పేరేమో శంకర్. ఆడది కనపడితే చాలు, చూసారుగా, ఇది ఈడి వరస. వీడి పేరు మున్న. వీడే పని చేయాలన్నా దేవుడి మీదే ఆధారపడతాడు పాపం. ఏమండోయ్, నా గురించి నేనే పరిచయం చేసుకుంటాను. నా పేరు చిన్న. వాళ్ళకి వాళ్ళ ఊహల మీద నమ్మకం, కానీ నాకు నా మీద నమ్మకం. నడుపుతాను నా బ్యాగ్ ఇక్కడ పెట్టేస్తాను. అమ్మయ్య, రింగ 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 రింగ. అది చైనా. ఎవరు కాదన్నాడా? అది చైన్, ఇది బ్యాగ్. ఆ చైన్ కి బరువు తగిలిస్తే ట్రైన్ ఆగిపోతారా బుర్రతో. ఓహో, ట్రైన్ కి చైనుల్లో పెట్టారు బ్రేకులు. ఏం చేస్తాం, తీసేస్తాం. ఆ రింగు మార్చు. రింగ 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 రింగ. ఒరేయ్, ఒకసారి చాచుద్దాం పదండ్రా. ఇప్పుడు చూడకపోతే ఎక్కి వాళ్ళు ఎక్కరా ఏంటి? మ్యాటర్ అది కాదే. మన కూపేలోకి ఎవరన్నా అందమైన అమ్మాయి ఎక్కుద్దేమోనని. 1 2 3 4 మనవే, 5 ఎవరు లేరు, 6 కాళిదాసు జాయినింగ్ ఎట్ విజయవాడ, 7 బాలా త్రిపుర సుందరి, ఏజ్ 21, ఫిమేలు, అనకాపల్లి. రే, ఇది మాత్రం మంచి కసక్కైతే నా లక్క క్లిక్ అయినట్టారా. ఆ వచ్చే అమ్మాయి నాకు ఒక్కడికే పడేలా చూడు. నీకు ఈ కొబ్బరికాయలు కొట్టుకుంటాను. మొబైల్ అయితే వచ్చే బొమ్మ మందా. ఆ అమ్మాయి నాకు వదిలేండ్రా. అసలు ఫిగర్ చూడలేదు, వీడికి వదిలేయాలంట. ఆ వచ్చేది ఎలా ఉంటుందో ఏంటో. ఆ అమ్మాయిని చూడండి రా. రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇప్పుడే మార్కెట్ లోకి వచ్చిన కొత్త కాయిన్ లాగా ఉందా. కింగ్ ఫిషర్ క్యాలెండర్ మీద ముద్రించిన బాపు బొమ్మలాగుందిరా. నా పెళ్లికి మా అత్తగారు ముందుగానే పంపించిన డైమండ్ రింగ్ లా ఉందిరా. ఆ రింగ్ నాకు వదిలేండ్రా, నా ఫింగర్ కట్టుకుంటాను. వెల్కమ్ టు